The next one is Newton's divided difference formula. Newton's divided difference formula is important concept. Now we know Newton's forward formula, Newton's backward formula. The next one is Newton's divided difference formula. Here I am taking some garbage values. Find f of 3.5 using NDDF. Newton's divided difference formula, and given that in tables ఇలా ఇచ్చాడు అనుకోండి మనకి 0 8 నెక్స్ట్ 4 16 next 8 32 12 64 right. Some garbage data I am taking. Actually in the main concept లో మీకు ఇలా వాల్యూస్ ఉండవు, డెసిమల్ ప్లేసెస్లో ఉంటాయి. రిమెంబర్, నేను జస్ట్ వీడియోలో కొంచెం ఈజీగా లెంత్ తగ్గడం కోసం ఐఎమ్ టేకింగ్ సమ్ గార్బేజ్ వాల్యూస్, అంటే న్యాచురల్ నెంబర్స్ ఐఎమ్ టేకింగ్. ఇన్ పర్టికులర్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏముంటాయి మనకి డెసిమల్ ప్లేసెస్ రియల్ నెంబర్స్ ఉంటాయి, అంటే 12.0547 13.4589 అలా ఉంటాయి. బట్ ద కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సి నౌ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఈజ్ దిస్ వన్, సేమ్ యాజ్ లెగ్రాంజెస్ ఫార్ములా లాగానే ఉంటుంది, బట్ నొటేషన్ ఈజ్ డిఫరెంట్. లెగ్రాంజెస్ ఫార్ములాలో ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అలానే, బట్ దిస్ నొటేషన్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ కాల్డ్ డివైడెడ్ డిఫరెన్స్. సి డివైడెడ్ డిఫరెన్స్లో హౌ టు కన్స్ట్రక్ట్ ద టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. First of all I am writing x values. Okay, x values are 0 4 8 12. If Newton's forward, Newton's backward and divided difference, x values must be equally spaced. Here f of x values, what are f of x values? 8 16 32 64. remember ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను, బట్ వేరాజ్ ఇన్ మన ప్రాక్టికల్ మెయిన్ ఎగ్జామినేషన్ పర్పస్లో మీకు డెసిమల్ ప్లేసెస్తో ఉంటాయి. ఆ డెసిమల్ ప్రాసెస్ చేయాలంటే నాకు మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. యూజింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్తో మనం చేస్తుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ చూసుకోండి, ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నా సి డివైడెడ్ డిఫరెన్స్ మీన్స్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. Now this minus this, different Newton's forward, Newton backward difference కనుక్కుంటాం కదా, 16 minus 8 no, whereas in divided difference you have to divide it by corresponding x values difference. See these two, 4 minus 0, this is 16 minus 88 by 4, 4 2s are 8, no this one. Next this minus this no, difference table అంటే 32 minus 16 by corresponding x values. Corresponding x values means these two, అంటే ఫస్ట్ ఈ పేరు, సెకండ్ ఈ పేరు, థర్డ్ ఈ పేరు అనమాట. 8 minus 4, 16 by 4, that is 4. Next this minus this is ordinary difference table by corresponding x values, అంటే 12 minus 8, అంటే again 32 by 4, that is 8, right. Now see డిఫరెన్స్ చేసినప్పుడు కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ డిఫరెన్స్ కూడా చేయాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నౌ అగైన్ దిస్ ఈజ్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూస్. అగైన్ 4 minus 2 no, 4 minus 2 బై కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్. కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ సార్ అంటే ఇది మధ్యలో రాశారుగా సార్ అంటారు, ఏం లేదు. రిమెంబర్ ఒక బండ గుర్తు ఏంటి, ఫస్ట్ పెయిర్, థర్డ్ వన్ ట్రయాడ్, అంటే ఫస్ట్ 2 2, నెక్స్ట్ 3 3, నెక్స్ట్ 4 4, నెక్స్ట్ ఉంటే 5 5. ఇందాక మనం డివైడ్ చేసేది ఫస్ట్ ఈ పేర్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ పేర్, నెక్స్ట్ ఈ పేర్ ఉంటే నెక్స్ట్ ఈ పేర్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 3 కన్సిడర్ చేయాలి. ఫస్ట్ 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 8 minus 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 by 8. నెక్స్ట్ వన్ 8 minus 4 no, 8 minus 4 by ఫస్ట్ 2 2 తీసుకున్నాం ఇక్కడ, ఫస్ట్ 3, నెక్స్ట్ 3, అంటే నెక్స్ట్ 3 అంటే ఏంటి, ఇగో ఇవి 4 8 12, 12 minus 4, that is 4 by 8. Okay, this is 1 by 4,
దిస్ ఈజ్ 1/2 అంతే కదా. రైట్. నా నెక్స్ట్ డిఫరెన్సెస్ ఏం చేయాలి మళ్ళీ 1/2 మైనస్ 1/4 బై ఇప్పుడు ఏం చేయాలి 2 2 అయిపోయింది 3 3 అయిపోయింది 4 4 1 2 3 4 అంటే ఇది మొత్తం కన్సిడర్ చేయాలి అంటే 12 మైనస్ 0. దిస్ ఈజ్ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 4 ఎల్సిఎం 2 మైనస్ 1 అంటే 1/4/12 కదా. దట్ ఈజ్ 1/4/48. ఆన్సర్ ఈజ్ 1/48. సి డివైడెడ్ డిఫరెన్స్లో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. మనం కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ డిఫరెన్స్ చేసిన తర్వాత కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ డిఫరెన్స్తో డివైడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. ఎలా సార్ అంటే ఫస్ట్ పెయిర్, సెకండ్ పెయిర్, థర్డ్ పెయిర్ అలా ఫస్ట్ 3 కన్సిడర్ చేయాలి, నెక్స్ట్ 3, ఆ తర్వాత నెక్స్ట్ రోలో ఫస్ట్ 4, నెక్స్ట్ 4 అలా ఉంటే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా సి అగైన్ డివైడ్ డిఫరెన్స్లో ఒకటే ఉంటుంది, ఫార్వర్డే ఉంటుంది, బ్యాక్వర్డ్ ఉండదు. సి దిస్ ఈజ్ ద ఆన్సర్. నా మన ఫార్ములా ఏం రాసాం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 x2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ప్లస్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ నాట్ x2 x3 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ x minus x1 x minus x2 plus so on. Alright, see f of what is our aim, we have to find f of 3.5 and at x is equal to 3.5 is equal to f of x naught value is first function value that is 8 plus this is called for first forward difference value. What is that? See, simply follow the arrow mark just like forward formula 2 into x minus x naught. X is 3.5 minus x naught is the first value of x, that is 0, plus c this divided difference of next value. Divided difference of x naught x1 x2 is 1/4 into x minus x naught 3.5 minus 0 x minus x1 3.5 minus what is x1 here 4, this is 4 plus డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 x2 అది x3 కదా, మనం x1 x3 రాస్తాం అంతే కదా. x నాట్ x1 x నాట్ x1 x2 x నాట్ x1 x2 x3. రైట్. వాట్ ఈస్ దిస్ వన్? సింప్లీ యూ హావ్ టు ఫాలో ద యారో మార్క్. ఫస్ట్ 8 పెట్టాం, నెక్స్ట్ 2, రైట్, నెక్స్ట్ 1/4. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం 1/4 తర్వాత లాస్ట్ వాల్యూ ఎంత వచ్చింది 1/48 ఇంటూ ఎక్స్ మైనస్ అంటే 3.5 మైనస్ x నాట్ 0 3.5 minus x1 that is 4 3.5 minus x2. What is x2? 8. This is x2. That's it. Now if you simplify this one you will get f of 3.5 is equal to some value. Alright, this is called Newton's divided difference which is very very important. Okay, and also S cubic SP line method. Cubic spline method lo నేను ఇచ్చిన ప్రాబ్లం ఉంది కదా టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. See టెక్స్ట్ బుక్లో మన ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ ఇస్ దిస్ వన్. ఈ ప్రాబ్లం అనే కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు అక్కడ ఈ జస్ట్ సింప్లీ బై అవుట్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ దిస్ ఫార్ములా? సి దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇవి ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఈ ఫార్ములాస్లో ఎక్స్ నాట్ x1 x2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ a0 a1 ఆర్ a0 a1 b1 ఆర్ a1 b1 b2 values. Simply find those values and again back substitution method you will get the answer. Cubic spline method is very very important. ఈ ప్రాబ్లం లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు.